టు ఐ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధ్య ప్రచండ పోరు ప్రత్యక్ష పోరుగా మారింది. నువ్వా నేనా అన్నంత రేంజ్ కు వెళ్లిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో తక్కువ సీట్లు రావడాన్ని నరేంద్ర మోదీ అవమానంగా ఫీల్ అవుతున్నారు. సీఎం యోగి నిర్వాకం వల్లే ఇలా జరిగిందని మోదీ, అమిత్ షా భావిస్తున్నారు. యోగి ప్రభావం నుంచి యూపీని బయట పడేయడానికి పావులు కదుపుతున్నారు. అటు యోగి కూడా తన స్థానాన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్రంలో మోడీ ప్రభావం లేకుండా చేయడం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఇప్పుడు బీజేపీ మోడీ యోగి వర్గాలుగా చీలిపోయింది. జాతీయ రాజకీయాలపై కూడా ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీలో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. దేశంలోని ఎక్కువ పార్లమెంటు స్థానాలున్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లోనే మంట పుట్టింది. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వర్గాలుగా చీలిపోయాయి. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర, కొంతమంది సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి యోగిపై అసమ్మతి గళం వినిపించారు. ముఖ్యమంత్రిని మార్చాలనే డిమాండ్ను ఢిల్లీ పెద్దల వద్ద వినిపిస్తున్నారు. అటు యోగి కూడా ఉత్తరప్రదేశ్లో తన మాటే చెల్లుబాటు కావాలని, ఢిల్లీ పెత్తనం ఆగిపోవాలని బలంగా కోరుకుంటున్నారు. గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలనే ఎన్డీఏ కల నెరవేరలేదు. బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేదు. 2040 సీట్లు వద్దే బీజేపీ ఆగిపోయింది. 80 లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా దెబ్బతినడం వల్లే బీజేపీ 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయిందన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా లెక్కగా చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో 62 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఈసారి 65 నుంచి 70 సీట్లు ఖాయమని అంచనా వేశారు. కానీ 2024లో కేవలం 33 సీట్లకే బీజేపీ పరిమితమయ్యింది. అంచనా కన్నా 30 నుంచి 35 సీట్లు తగ్గాయి. ఆ సీట్లు గెలిస్తే బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించేది. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలను యోగి పట్టించుకోలేదన్నది ప్రధానమంత్రి శిబిరం ప్రధాన ఆరోపణ. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్ని ఢిల్లీ వాళ్లే చూసుకుంటున్నారని, ఫలితాలకు తానేలా బాధ్యుడినని యోగి వాదన. కనీసం 40 మంది అభ్యర్థులను మార్చాలని సీఎం యోగి కోరినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఢిల్లీ అధిష్టానం వాటిని మార్చలేదు. మొత్తం అభ్యర్థుల ఎంపిక ఢిల్లీలోనే జరిగింది. అభ్యర్థుల ఎంపికలో తన పాత్ర ఏమీ లేదని ఎన్నికల సమయంలోనే యోగి చెప్పేశారు. దీంతో ఫలితాలతో తనకు సంబంధం లేదని కూడా చెప్పినట్లయింది. ఫలితాలు దారుణంగా రావడంతో మోదీ, షా కోపంగా ఉన్నారు. యోగి బీజేపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయలేదనే వాదనను మోదీ మద్దతుదారులు బలంగా వినిపిస్తున్నారు. రాష్ట్రంలో యోగి హవా మసకబారిందని, అసెంబ్లీ ఎన్నికలలోపు పార్టీని రిపేర్ చేయాలని అసమ్మతి వాదులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కంటే పార్టీ చాలా పెద్దదని ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య బహిరంగంగానే ప్రకటించారు. కొద్ది కాలంగా ఆయన మంత్రివర్గ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. బీజేపీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు భూపేంద్ర కూడా ప్రధానిని కలిసి తాజా రాజకీయ పరిస్థితిని చర్చించారు. పలువురు మంత్రులు కూడా వీరికి జత కలిసే అవకాశం కనిపిస్తున్నది. 2 సార్లు ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోదీ స్వచ్ఛంగానే పోటీ నుంచి తప్పుకుంటారని, ప్రధాని అభ్యర్థిగా యోగి ముందుకు వస్తారని చాలా మంది భావించారు. కానీ 3వ మోడీ ప్రధాని అయ్యారు. ప్రధాని పీఠంపై యోగి కన్నేయడం మోడీ వర్గీయులకు రుచించడం లేదు. దీంతో మొదటి నుంచి వారు యోగికి వ్యతిరేకంగా యాగి చేస్తూనే ఉన్నారు. పార్లమెంటు ఫలితాలు వారికి మరింత ఊతమిచ్చాయి. ఉత్తరప్రదేశ్లో పార్టీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర పెద్దలు కూడా చెప్పేశారు. దీంతో ఇప్పుడు బీజేపీలో సంస్థాగత మార్పులపై అగ్రనాయకులు దృష్టి పెట్టారు. యోగిని గట్టిగా వ్యతిరేకించే వారికి పార్టీలో ప్రాధాన్యం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి మౌర్యను ఏకంగా జాతీయ అధ్యక్షుడిని చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మౌర్య యూపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చింది.
సీఎం సీటు తనకే దక్కాల్సి ఉండగా యోగి ఎగరేసుకుపోయారనే బాధ మౌర్యకు ఉంది. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా ఆ బాధను పోగొట్టడంతో పాటు బీసీ నేతను జాతీయ అధ్యక్షుడిగా నియమించిన క్రెడిట్ కొట్టేయాలని పార్టీ భావిస్తున్నది. పనిలో పనిగా యూపీలో యోగి కన్నా పెద్ద నాయకుడిగా మౌర్య ప్రస్థానం కొనసాగుతుంది. ఇది మోదీ, అమిత్ షా ప్లాన్ గా భావిస్తున్నారు. అటు యోగి కూడా తన పట్టు నిలుపుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి యోగి తన పలుకుబడిని బాగానే వినియోగిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో తన పనితీరును బేరీజు వేయవద్దని కోరుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి కావలసిన ఫార్ములా తన దగ్గర ఉందని చెప్పుకుంటున్నారు.